హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇది చూసారా, ఇదిగోండి ఉప్పు మిరపకాయలు, మజ్జిగ, ఉప్పు, పచ్చిమిరపకాయలని ఇట్లా ఘాటు, ఇదిగో చూసారా, ఇట్లా ఘాటు పెట్టి మజ్జిగలో ఉప్పులో ఊరేసి ఇట్లా ఎండబెట్టుకుంటాము. వీటినే ఉప్పు మిరపకాయలు అంటాం మేము. కొంతమంది సల్ల మిరపకాయలు అంటారు. చూసారు కదా, చాలా బాగుంటాయి. ఇదిగోండి మజ్జిగలో ఊరేసి ఎండబెట్టిన మిరపకాయలు చూస్తున్నారు కదా, చాలా టేస్ట్ ఉంటాయి. బాగా ఎండాలి. సాయంత్రం దాకా ఎండబెట్టి మళ్ళీ ఎత్తి నైట్కి మళ్ళీ ఉప్పు మజ్జిగ నీళ్ళు ఉన్నాయి కదా దానిలో వేయాలి. మళ్ళీ రేపు తీసి మళ్ళీ ఎండబెట్టాలి. చూస్తున్నారా, ఇంతే ఉప్పు మిరపకాయలు అంటే. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూడండి, ఇలాగే ఎండబెడతారు ఉప్పు మిరపకాయలని. చూసారా, మంచి ఎండకు పెట్టాలి, బాగా ఎండిపోవాలి. మళ్ళీ సాయంత్రం అలాగే మజ్జిగ నీళ్ళు అన్నీ అయిపోయేదాకా రోజు పెడుతుండాలి. పెట్టాక బాగా మజ్జిగ నీళ్ళన్నీ అయిపోయాక అప్పుడు ఎండిపోతాయి. అప్పుడు పెట్టుకోవాలి ఒక డబ్బాకి, అవసరమైనప్పుడు వేపుకోవచ్చు. అప్పుడు చూసారు కదా మిరపకాయలని, అండి ఇది ఉప్పు మిరపకాయలు అంటారు దీన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.